హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రవర్తనవాద ఉపగమ సిద్ధాంతాలలో ఒకటైనటువంటి స్కిన్నర్ కార్యసాధక నిబంధన గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో ప్రవర్తనవాద ఉపగమ సిద్ధాంతాలైనటువంటి పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, అలాగే థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినటువంటి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఆపరెంట్ కండిషనింగ్ అని కూడా అంటాం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మనోవైజ్ఞానికవేత్త బిఎఫ్ స్కిన్నర్. ఈయన పూర్తి పేరు బుర్హూస్ ఫ్రెడరిక్ స్కిన్నర్. ఈయన అమెరికాకు చెందినటువంటి మనోవైజ్ఞానికవేత్త. ఈ సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనానికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ సిద్ధాంతానికి సంబంధించినటువంటి మూలాలు థార్న్డైక్ ప్రతిపాదించిన ఫలిత నియమంలో ఉన్నాయి. మరి స్కిన్నర్ ఈ ప్రయోగాన్ని నిరూపించుకోవడానికి ఎంచుకున్నటువంటి జంతువులు ఏమిటి అంటే ఎలుక, పావురాలు. మరి పావులోవ్ శాస్త్రీయ నిబంధనాన్ని నిరూపించడానికి ఎంచుకున్నటువంటి జంతువు కుక్క. థార్న్డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఎంచుకున్నటువంటి జంతువు పిల్లి. ఈయన పిల్లుతో పాటు కోడి పిల్లలపైన కూడా ప్రయోగాలు నిర్వహించారు. నెక్స్ట్ కోహిలర్ చింపాంజీ అనేటువంటి జంతువు పైన ప్రయోగం చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ విధంగా వివిధ మనోవైజ్ఞానికవేత్తలు వారి పరిశోధనలు చేసినటువంటి జంతువులపైన కూడా తరచూ ప్రశ్నలు అడుగుతారు, కాబట్టి వీటిని కూడా మనము గుర్తుంచుకోవాలి. మరి థార్న్డైక్ ప్రయోగాన్ని నిర్వహించడం కోసం ఉపయోగించినటువంటి ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన పరికరం ఏది అంటే ఫజిల్ బాక్స్. మరి స్కిన్నర్ ప్రయోగ నిర్వహణకు వాడినటువంటి పరికరం ఏమిటి అంటే స్కిన్నర్ పేటిక. వీటిపైన కూడా ప్రశ్నలు రావచ్చు, కాబట్టి వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా స్కిన్నర్ బోధనా యంత్రాలను అభివృద్ధి పరిచారు. బిఎఫ్ స్కిన్నర్ రచించినటువంటి ప్రముఖ గ్రంథాలను కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అవేమిటంటే ది కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, తర్వాత ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్, ద బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, వెర్బల్ బిహేవియర్ అనేటువంటి గ్రంథాలను రచించారు. వీటిని కూడా పరీక్షల దృష్ట్యా మనము గుర్తుంచుకోవాలి. అభ్యసన సిద్ధాంతాలు, వాటికి గల ఇతర పేర్లపైన కూడా మనకు తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు, కాబట్టి కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి గల ఇతర పేర్లను మనము తెలుసుకోవాలి. మరి కార్యసాధక నిబంధనం అంటే ఏమిటంటే ఏదో ఒక కార్యము లేదా లక్ష్యం నెరవేర్చడానికి అభ్యసించడం జరుగుతోంది, కాబట్టి దీనిని కార్యసాధక నిబంధనం అని అంటారు. అలాగే యంత్రాల సహాయంతో ప్రత్యేక పరికరాల వల్ల జరిగేది, కాబట్టి దీనిని పరికరాత్మక నిబంధనమని, యాంత్రిక నిబంధనమని కూడా పిలుస్తారు. ఈ సిద్ధాంతానికే ప్రచాలక నిబంధనమని కూడా పేరు. ఈ సిద్ధాంతాన్నే టైప్ 2 కండిషన్ సిద్ధాంతం అని కూడా అంటారు. ప్రతిస్పందనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీనిని ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారు. ఆర్ అంటే రెస్పాన్స్ అనే అర్థం. అలాగే ఈ సిద్ధాంతాన్ని నిర్నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు. ఇక్కడ ఉద్దీపనకు అంతగా ప్రాధాన్యం అనేది ఇవ్వరు, అందుకనే దీనిని ఉద్దీపనకు ప్రాధాన్యత లేని సిద్ధాంతం అని అంటాం. కానీ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ సిద్ధాంతాన్నే ప్రతిస్పందన ప్రతిఫల సూత్ర సిద్ధాంతం అని కూడా అంటారు. ఇవన్నీ కూడా పరీక్షల దృష్ట్యా మనకు చాలా ముఖ్యం. వీటన్నింటిని మనం గుర్తుంచుకోవాలి. స్కిన్నర్ ప్రకారం జీవి వ్యక్తం చేసేటువంటి ప్రతిస్పందనలు 2 రకాలని భావించారు. అవేమిటంటే ఒకటి రాబట్టబడిన బహిర్గత ప్రతిస్పందనలు, వీటినే మనము నిర్గమాలు అని అంటాం. అలాగే బయటకు వదిలిన ప్రతిస్పందనలు, వీటినే మనము ఉద్గమాలు అని అంటాం. మొదట రాబట్టబడిన బహిర్గత ప్రతిస్పందనలు లేదా నిర్గమనాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. వీటినే ఇంగ్లీష్లో ఎలిసిటెడ్ అని అంటాం. అంటే ఏమంటే ఉద్దీపనల వలన వెలువడేటువంటి ప్రతిస్పందనలు. ఇవి ఎలా ఉంటాయంటే కృత్రిమంగా రాబడతాయి. అంటే ప్రతిస్పందన ఇచ్చినా ఇవ్వకపోయినా పునర్బలనం అనేది ఇస్తారు. ఉదాహరణకి పావ్లోవ్ ప్రయోగంలో వెలువడేటువంటి ప్రతిస్పందనలు ఏ రకానికి చెందినవి అంటే రాబట్టబడిన బహిర్గత ప్రతిస్పందనలు.
అంటే పావ్లోవ్ ప్రయోగంలో కుక్కకు మొదట ఉద్దీపనను చూపిస్తారు. ఉద్దీపన అంటే ఆహారం. ఎప్పుడైతే ఆహారాన్ని చూసిందో అప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది. దాన్నే ప్రతిస్పందన అంటాం. అంటే మనం ఇక్కడ ప్రతిస్పందనలను రాబట్టినాం, అందుకనే వీటిని నిర్గమనాలు అని అంటాం. ఇక్కడ ఎగ్జామ్లు ఏమడుగుతారంటే పావ్లోవ్ ప్రకారం ప్రతిస్పందనలు అనేటివి ఏ రకమైనవి అని అంటే రాబట్టబడిన బహిర్గత ప్రతిస్పందనలు అని గుర్తించాలి. వీటినే నిర్గమనాలు అని అంటారనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దీనికి ఒక కోడ్ ఏమంటే పారాని అని గుర్తుపెట్టుకోండి. పా అంటే పావ్లోవ్ అని, రా అంటే రాబట్టబడిన బహిర్గత ప్రతిస్పందనలు అని, నీ అంటే నిర్గమనాలు అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో దీనిపైన ప్రశ్న అడిగితే ఈజీగా మనము ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ స్కిన్నర్ తెలియజేసిన రెండవ రకపు ప్రతిస్పందనలను గురించి తెలుసుకుందాం. అవేమిటంటే బయటకు వదిలిన ప్రతిస్పందనలు. వీటినే మనము ఉద్గమాలు అని అంటాం. వీటిని ఇంగ్లీష్లో ఎమిటెడ్ అని అంటాం. మరి ఉద్గమాలు అంటే ఏమిటంటే ఉద్దీపనలు లేకుండా వెలువడేటువంటి ప్రతిస్పందనలు. అంటే ప్రతిస్పందన ఇస్తేనే ఆహారం లభిస్తుంది. ఈ ప్రయోగంలో ఉద్దీపనకు అంతగా ప్రాధాన్యత అనేది లేదు. ఉదాహరణకి స్కిన్నర్ ప్రయోగంలో వెలువడేటువంటి ప్రతిస్పందనలు ఏ రకానికి చెందినవి అంటే ఉద్గమాలు రకానికి చెందినవి. అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉంటే అలాంటి ప్రవర్తనను మనము ప్రతిస్పందిత ప్రవర్తన అంటాం. ఉదాహరణకి చాక్లెట్ను చూపించి పిల్లవాడు దానిని అందుకోవడానికి ప్రయత్నించేలా చేయడంలో ఇమిడి ఉన్నటువంటిది ప్రతిస్పందిత ప్రవర్తన. మరి ప్రవర్తనలో బయటకు వదిలిన ప్రతిస్పందనలు ఉంటే అలాంటి ప్రవర్తనను ఏమంటామంటే కార్యసాధక ప్రవర్తన అని అంటాం. ఉదాహరణకి చాక్లెట్ కనిపించకపోయినా పిల్లవాడు దానికోసం వెతకడం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆహారం కనిపించకపోయినా ఎలుక ప్రతిస్పందించి మీటను నొక్కే అభ్యసనం ద్వారా ఆహారాన్ని పొందడంలో ఇమిడి ఉన్నది కార్యసాధక ప్రవర్తన. ఈ విధంగా స్కిన్నర్ తెలియజేసినటువంటి ఉద్గమాలు నిర్గమనాల గురించి కూడా మనము తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు మనం స్కిన్నర్ చేసినటువంటి ప్రయోగాన్ని గురించి తెలుసుకుందాం. స్కిన్నర్ కార్యసాధక నిబంధనాన్ని నిరూపించడానికి ఉపయోగించినటువంటి ప్రయోగ అంశాలు ఏమిటంటే ఆకలిగా ఉన్నటువంటి ఎలుక లేదా పావురం, అలాగే స్కిన్నర్ పేటిక, ఆహారపు గుళికలు. ఇక్కడ జీవికి ఆహారము కనబడదు అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఉద్దీపన అనేది జీవికి కనిపించదు అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి స్కిన్నర్ ప్రయోగాన్ని నిర్వహించడానికి అధునాతనమైనటువంటి పరికరాలను ఉపయోగించి ఒక పేటిక తయారు చేశాడు. దానినే స్కిన్నర్ పేటిక అని అంటాం. దాన్ని మనం పక్క చిత్రపటంలో పరిశీలించవచ్చు. ఈ పేటికలో స్కిన్నర్ ఏం చేశాడంటే ఆకలిగా ఉన్నటువంటి ఒక ఎలుకను ఉంచాడు. ఆ పేటికలో అమర్చినటువంటి మీట నొక్కితే సన్నటి గొట్టం ద్వారా ఆహార గుళికలు వచ్చి ఆ పేటికలో ఉన్నటువంటి పళ్ళెంలో పడతాయి. మరి ఆకలిగా ఉన్నటువంటి ఎలుక అటు ఇటు తిరుగుతూ అనుకోకుండా ఒక మీటను నొక్కుతుంది. దాంతో ఆహార గుళికలు వచ్చి పళ్ళెంలో పడతాయి. మొదట ఎలుకకు ఆహార గుళికలు రావడానికి మీటకు మధ్య ఉన్న సంబంధం అనేది తెలియదన్నమాట. మరి అనుకోకుండా మీటను నొక్కడం, ఆహార గుళికలు రావడం ఇలా చాలాసార్లు జరగడంతో ఎలుక ఆ మీటకు ఆహార గుళికలకు గల సంబంధాన్ని గుర్తించింది. తర్వాత ఈసారి ఏం చేసిందంటే ఆ కలయిక ఉన్నప్పుడు ఎటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేయకోకుండా నేరుగా మీటను నొక్కి ఆహారాన్ని పొందింది. దీన్నే మనం ఏమంటామంటే కార్యసాధక నిబంధనం అని అంటాం. స్కిన్నర్ ఆ తర్వాత పేటికలో లైటు వెలిగినప్పుడు మాత్రమే మీట నొక్కితే ఆహారం లభించేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో మీటను పదే పదే నొక్కిన ఎలుక చివరికి లైటుకు మీటకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని లైటు వెలిగినప్పుడు మాత్రమే మీటను నొక్కి ఆహారాన్ని పొందడం నేర్చుకుంది. దీనినే స్కిన్నర్ ఏమన్నాడంటే ఉన్నత క్రమ కార్యసాధక నిబంధనమని అన్నాడు. మరి ఎలుక ఆహారాన్ని చూడగానే దాన్ని తినడం సహజమే, కానీ మీటను నొక్కి ఆహారం పొందడం అసహజం. దీనినే మనం నిబంధనమని అంటాం.
ఈ ప్రయోగంలో పునర్బలనం మీట నొక్కడం మీద ఆధారపడి ఉంటుంది అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం కొన్ని టెక్నికల్ వర్డ్స్ను చూద్దాం. అవేమిటంటే, స్కిన్నర్ ప్రయోగంలో మీటను నొక్కడాన్ని ప్రతిస్పందనగా, ఆహారం రావడం అనేది ప్రతిఫలంగా మనం చెప్పవచ్చు. అందుకనే ఈ సిద్ధాంతాన్ని ప్రతిస్పందన ప్రతిఫల సూత్రం ఆధారంగా పనిచేసే సిద్ధాంతం అని కూడా అంటాం. మరి మీటను నొక్కడానికి ఆహారం పునర్బలనంగా పనిచేస్తుంది. మీట అనేది ఇక్కడ అసహజ లేదా నిబంధిత ఉద్దీపన. దీనినే సిఎస్ అని అంటాం. సిఎస్ అంటే కండిషన్డ్ స్టిమ్యులస్ అని అర్థం. నెక్స్ట్ మీట నొక్కడం, దీనినే అసహజ లేదా నిబంధిత ప్రతిస్పందన అని అంటాం. దీనినే సిఆర్ అని అంటాం. సిఆర్ అంటే కండిషన్డ్ రెస్పాన్స్ అని అర్థం. నెక్స్ట్ ఆహారాన్ని ఇక్కడ సహజ లేదా నిర్నిబంధిత ఉద్దీపన అని అంటాం. దీనినే యూసిఎన్ లేదా ఎన్ఎస్ అంటాం. యూసిఎన్ అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అని, లేదా ఎన్ఎస్ అంటే న్యాచురల్ స్టిమ్యులస్ అని అర్థం. ఆహారం ఎక్కడున్నా న్యాచురల్ స్టిమ్యులస్గానే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆహారాన్ని తినడం, దీనిని సహజ లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన అని అంటాం. దీనినే యూసిఆర్ అంటాం. యూసిఆర్ అంటే అన్కండిషన్డ్ రెస్పాన్స్ అని అర్థం. దీనినే న్యాచురల్ రెస్పాన్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఈ ప్రయోగంలో జీవి అనేది క్రియాత్మకంగా ఉంటుంది. కానీ పావ్లోవ్ యొక్క శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో కుక్క నిష్క్రియాత్మకంగా ఉంటుంది. దీనిని తోలు పటాకాలతో బంధించబడి ఉంచుతారు. మరి ఇక్కడ సంసర్గం అనేది దేనికి మధ్య ఏర్పడుతుంది అంటే, మీట నొక్కడానికి ఆహారానికి మధ్య ఏర్పడుతుంది. కానీ పావ్లోవ్ యొక్క శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో సంసర్గం అనేది గంటకు ఆహారానికి మధ్య ఏర్పడుతుంది అనే అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. బిఎఫ్ స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తనవాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 1. తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించిన పునర్బలన నియమాలు. 2. కార్యక్రమయుత అభ్యసనం. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్కిన్నర్ కార్యసాధక నిబంధన ఆధారంగా బోధనలో ఒక వినూత్న పద్ధతి అయినటువంటి కార్యక్రమయుత అభ్యసనం లేదా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటి విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో ఏం చేస్తారంటే, పాఠ్యాంశాలను చిన్న భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఒక చట్రం అని అంటాం. అభ్యసించేవారు ఒక చట్రంలో విషయాన్ని చదివిన తర్వాత అదే చట్రంలోని ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. సరైన జవాబులు రాస్తేనే రెండవ చట్రంలోకి వెళ్తారు, లేకపోతే మళ్ళీ మొదటి చట్రంలోని విషయాన్ని చదవాల్సి వస్తుంది. ఈ కార్యక్రమయుత అభ్యసనంలో ముఖ్యమైన సూత్రాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే అవేమిటంటే: 1. చిన్న సోపానాల సూత్రం. 2. చురుకైన ప్రతిస్పందన సూత్రం. 3. తక్షణ పునర్బలన సూత్రం. 4. స్వీయ మూల్యాంకన సూత్రం. కార్యక్రమయుత అభ్యసనం అనేది వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఈ కార్యక్రమయుత అభ్యసనం వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక స్వీయ శిక్షణా పద్ధతి. అంటే అభ్యాసకుడు తనంతట తానే విషయాలను నేర్చుకుంటాడు. అంతేకాకుండా అభ్యాసకులు ఎవరి అభ్యసన వేగాన్ని బట్టి వారు పాఠ్యాంశాలను నేర్చుకొని ముందుకు వెళ్ళచ్చు. అంతేకాకుండా అభ్యాసకునికి తను నేర్చుకున్నది సరైందో కాదో వెంటనే తెలుస్తుంది. సరైందైతే అది పునర్బలంగా పనిచేసి మరొక చట్రాన్ని నేర్చుకోవడానికి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ప్రతి చట్రానికి అంతకు ముందు గల చట్రంతో సంబంధం అనేది ఉంటుంది. ఈ పద్ధతిలో అభ్యాసకులు అభ్యసనంలో చాలా చురుకుగా పాల్గొంటారు. సో ఇవన్నీ కూడా కార్యక్రమయుత అభ్యసనం యొక్క ప్రయోజనాలు. నెక్స్ట్ బోధనా యంత్రాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమయుత అభ్యసనం స్వయంగా నేర్చుకునే పద్ధతిని ప్రోత్సహించింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తర్వాత కార్యక్రమయుత అభ్యసనం ఆధారంగా కొన్ని యంత్రాలు రూపొందించడం జరిగింది. మొట్టమొదటి బోధనా యంత్రాన్ని ఎస్ఎల్ ప్రెస్సీ అనే మనోవైజ్ఞానికవేత్త 1926లో రూపొందించారు. ఈయన ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన మనోవైజ్ఞానికవేత్త. ఈ బోధనా యంత్రాలను ఎస్ఎల్ ప్రెస్సీ కనుగొంటే
వీటిని అభివృద్ధి పరిచింది బిఎఫ్ స్కిన్నర్. ప్రస్తుతం కంప్యూటర్లు స్వయం చాలక బోధనా యంత్రాలుగా పనిచేస్తున్నాయి. ఒక క్రమ పద్ధతిలో సోపానాలుగా అమర్చినటువంటి విషయాన్ని అభ్యాసకుడు ఏం చేస్తాడంటే సొంతంగా అభ్యసించి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. సరైన సమాధానాలకు ఈ బోధనా యంత్రాలే స్వయం చాలక పరిపుష్టిని కూడా అందిస్తాయి. ఇప్పుడు మనం శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనముల మధ్య తేడాలను తెలుసుకుందాం. శాస్త్రీయ నిబంధనంలో ఉద్దీపన ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ నిబంధనం అంటే ఉద్దీపనను వినియోగిస్తేనే ప్రతిస్పందన అనేది వస్తుంది. కాబట్టి దీనిని ఎస్ టైప్ అభ్యసనమని అంటాం. మరి కార్యసాధక నిబంధనంలో ప్రతిస్పందన ఆధారంగా నిబంధనం అనేది జరుగుతుంది. అంటే ఇందులో ప్రతిస్పందన రావడానికి ముందుగా ఉద్దీపన ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనిని ప్రతిస్పందన రకం లేదా ఆర్ టైప్ నిబంధనమని అంటాం. అంటే శాస్త్రీయ నిబంధనంలో కుక్కకి ఆహారం చూపిస్తేనే లాలాజలం అనేది స్రవించబడుతుంది. కానీ కార్యసాధక నిబంధనంలో ఆహారం అనేది జీవికి కనిపించదు. కనిపించకపోయినా సరైన ప్రతిస్పందనను ఇస్తేనే జీవికి పునర్బలనం లభించి ఆహారం అనేది లభిస్తుంది. అందుకనే దీన్ని ఆర్ టైప్ నిబంధనమని అంటాం. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో జీవి నిష్క్రియాత్మకం అంటే జీవిని బంధించి ఉంచుతారు. కానీ కార్యసాధక నిబంధనంలో జీవి అనేది క్రియాత్మకంగా ఉంటుంది. మరి శాస్త్రీయ నిబంధనంలో ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. కానీ కార్యసాధక నిబంధనంలో ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. శాస్త్రీయ నిబంధనలో మనం పరిశీలిస్తే ఫలితం వచ్చినా రాకపోయినా పునర్బలనం అనేది ఇస్తారు. కానీ కార్యసాధక నిబంధనంలో ఫలితం వస్తేనే పునర్బలన అనేది ఇస్తారు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే శాస్త్రీయ నిబంధనంలో గంటకు ఆహారానికి మధ్య సంసర్గం అనేది ఏర్పడితే కార్యసాధక నిబంధనంలో మీట నొక్కడానికి ఆహారానికి మధ్య సంసర్గం అనేది ఏర్పడుతుంది. ఈ శాస్త్రీయ నిబంధనంలో ప్రవర్తన అనేది అంతర్గతమైనది. కానీ కార్యసాధక నిబంధనంలో ప్రవర్తన అనేది బహిర్గతమైనది. శాస్త్రీయ నిబంధనంలో జీవికి ఉద్దీపన కల్పించి ప్రతిస్పందన అనేది రాబడతారు. ఈ విధంగా ఉద్దేశంతో రాబట్టబడినటువంటి ప్రతిస్పందనలను మనం ఏమంటామంటే బహిర్గత ప్రతిస్పందనలు లేదా నిర్గమనాలు అంటారు. వీటినే ఎలిసిటెడ్ అని కూడా అంటాం. కానీ కార్యసాధక నిబంధనంలో జీవికి ఉద్దీపన కనిపించకపోయినప్పటికీ బయటకి వదిలినటువంటి ప్రతిస్పందనలు, వీటినే మనం ఏమంటామంటే ఉద్దీపన లేదు కాబట్టి నిరుద్దీపన ప్రతిచర్యలు అని అంటాం. ఇలాంటి ప్రతిచర్యలను ఏమంటామంటే ఉద్గమాలు లేదా ఎమిటెడ్ అని అంటాం. ఈ శాస్త్రీయ నిబంధనంలో అభ్యసనం అనేది నియత విద్యకు సంబంధించినదైతే కార్యసాధక నిబంధనంలో అభ్యసనం అనేది అనియత విద్యకు సంబంధించింది. ఈ శాస్త్రీయ నిబంధనం అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానంతో పోల్చవచ్చు. కానీ కార్యసాధక నిబంధనం అనేది శిశు కేంద్రీకృత విద్యా విధానంతో పోల్చవచ్చు. శాస్త్రీయ నిబంధనం అనేది థారండైక్ సామీప్యతా నియమానికి సంబంధించినదైతే కార్యసాధక నిబంధనం అనేది థారండైక్ యొక్క ఫలిత నియమానికి సంబంధించింది. ఎగ్జామ్స్లో మనకి ఈ విధంగా శాస్త్రీయ నిబంధనానికి కార్యసాధక నిబంధనానికి మధ్య తేడాలను కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనం బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మనం పునర్బలన నియమాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.